ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్, హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో మీరందరూ కూడా బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు, అలాగే చూస్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అనేకమైన ఆత్మీయ సందేశాలు కొరకును, అలాగే ప్రతిరోజు కూడా దేవుడిచ్చి గొప్ప వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నానని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకా మరి మీరందరూ కూడా నా ఛానల్ని ఆదరించాలని మరి కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడిచ్చు గొప్ప వాగ్దానములో కీర్తనలు 31:19 దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం చూసినట్లయితే ఈ లోకంలో మన పిల్లల కొరకు అనేకమైన ఆస్తులను మనము దాచిపెట్టి ఉంచుతాం. ఆడపిల్లలకైతే వారి పెళ్ళిళ్ళకి అవసరాలకు వస్తాయి అనేటువంటి బంగారాన్ని దాచిపెడతాం. మగపిల్లలకైతే భూములను, ఇంకా ఇళ్లను, అలాంటి మనం అన్నీ కూడా సిద్ధపరుస్తాము మన పిల్లలకు. తర్వాత నా తదనంతరము ఈ ఆస్తులన్నీ కూడా నా పిల్లల కొరకు అనేసి అలాగ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కొరకు ఆస్తులను దాచిపెట్టి మంచి మేలైనవి, శ్రేష్టమైనవి దాచిపెట్టి ఉంచుతూ ఉంటారు. అలాగే ఈ లోకములో మన పరలోకపు తండ్రి కూడా మన కొరకు అనేక మేలులను దాచి ఉంచాడు. కాబట్టి తగిన కాలంలో దేవుడు ఆ మేలులను మరి మనకు కూడా అనుగ్రహిస్తారు. మన పిల్లలకు ఎలాగైతే మరి వాళ్ళకు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ కొరకు దాచి ఉంచినవి తీసి వాళ్ళకి ఎలాగైతే ఇస్తారో, అలాగే మన పరలోకపు తండ్రి కూడా తగిన కాలంలో మన కొరకు దాచి ఉంచిన మేలులను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.